ఈ వ్యూ అద్రిపోయింది కదా. రెడీ, ఫస్ట్ లొకేషన్కి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం బాయ్? ఓరి నాయన, టోక్యో సిటీ మొత్తం లెగోస్ తో కట్టారా? నమ్మలేకపోతున్నాను. అయ్ బాబోయ్, 2 టన్నుల లెగోలా! ఫుడ్ అయినా డెజర్ట్ అయినా ఏదైనా పోకెమాన్ షేప్ లోనే ఇస్తారా? ఏం రెస్టారెంట్ ఇది? ఇక హైలైట్స్ ఆపేసి వీడియోలోకి వెళ్ళిపోదామా? అన్నట్టు ఇదే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో. ఫైనలీ ఆఫ్టర్ 14 hours మధ్యాహ్నం 2:30 జపాన్ టైంలో అక్కడ ల్యాండ్ అయిపోయామన్నమాట. ఇంకా ఇమిగ్రేషన్ విషయానికి వస్తే ముందే మనకి ఫ్లైట్లో ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని ఫిల్ చేసి రెడీగా ఉంచుకోవాలి. ఆఫీసర్ దగ్గరికి వెళ్ళక ముందే స్టాఫ్ అన్ని చెక్ చేస్తారు. ఇన్ కేస్ మనం తప్పుగా రాస్తే పక్కకు పిలిచి కరెక్ట్గా రాసిన తర్వాత వాళ్ళు మళ్ళీ చెక్ చేసిన తర్వాతే ఆఫీసర్ దగ్గరికి పంపిస్తారు. యూజువల్గా ఇమిగ్రేషన్ దగ్గర గంటలు పడుతుంది కాబట్టి ఇలా చేయడం వల్ల ఫాస్ట్గా అయిందనమాట. ఆయన కూడా ఈ టుక్ అరౌండ్ 30 minutes మాకు. అది అయిపోయిన తర్వాత స్ట్రైట్గా బ్యాగేజ్ క్లెయిమ్కి వెళ్ళిపోయాం. బ్యాగేజ్ తీసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్తే మీకు ఇలా సిమ్ షాపులు కనపడతాయి. షాప్స్లో ఆల్మోస్ట్ సేమ్ ప్రైసెస్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ సిమ్ ఆర్ ఫిజికల్ సిమ్, ఎన్ని డేస్కి కావాలి, డేటా ఆర్ కాల్ ప్లస్ డేటా కావాలని. నేనైతే 9 daysకి ఈ సిమ్ ఓన్లీ డేటా తీసుకున్నాను. సో బ్యాగేజ్ క్లెయిమ్ నుంచి రైట్ సైడ్కి వస్తే మనకి టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. బస్లో వెళ్ళాలా లేకపోతే మనం ట్రైన్ తీసుకుంటామని మేము చూసుకున్న దాన్ని బట్టి మా హోటల్కి ఎయిర్పోర్ట్ లిమోజిన్ అని చెప్పి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా హోటల్కి వెళ్ళే బస్ని బుక్ చేసుకున్నాం అనమాట. అది డైరెక్ట్గా హోటల్ లోపలికి తీసుకెళ్ళిపోతుంది. ఐ మీన్ ఎంట్రన్స్ దాకా, ఎక్కడ రోడ్డు మీద ఆపారనమాట. సో పిల్లలతో లగేజ్తో అదే బెస్ట్ ఆప్షన్ అని మేము అది పిక్ చేసుకున్నాము. సో హోటల్కి వచ్చేసరికి సాయంత్రం 6:30 అయింది. యూజువల్గా జపాన్ హోటల్ రూమ్స్ చాలా చిన్నగా ఉంటాయంట, అంటే కాల్ పెడితే బెడ్డే అండ్ చిన్న బాత్రూమ్స్. బట్ మేము కిడ్స్తో వచ్చాం కదా, అంత చిన్నదైతే వాళ్ళు అసలు అటు ఇటు కూడా కదలలేనట్టు ఉంటుందని సింగిల్ బెడ్రూమ్ లాగా ఉండేది, అంటే కిచెన్ అండ్ హాల్ కూడా ఉండే ఇలాంటి రూమ్ తీసుకున్నాం. యాక్చువల్లీ రూమ్ మొత్తం కూడా వీడియో తీసుకున్నాను, బట్ ఫుటేజ్ ఎక్కడో డిలీట్ అయిపోయినట్టుంది, అది మిస్ అయింది. ఇది హాల్లో టీవీ కింద షెల్ఫ్స్ ఇచ్చారు. పిల్లలు బ్యాక్ ప్యాక్లో తెచ్చుకునేవన్నీ అక్కడ సర్దుకుంటున్నారనమాట. యాక్చువల్లీ మా ఇంట్లో టాయ్స్కి ఇలాగే షెల్ఫ్స్లో అన్ని పెడతాను. సో వాళ్ళు కూడా ఇక్కడ అలానే సర్దుకుంటున్నారు. మేము ఇక్కడ 5 days ఉంటాం కాబట్టి ఇలా కనిపించేలాగా టాయ్స్ పెట్టుకుంటే వాళ్ళు హాయిగా ఆడుకుంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ హ్యావింగ్ దోస్ టాయ్స్ ఇన్ ద బ్యాక్ ప్యాక్. అదే అంటారు కదా, కళ్ళకు కనపడేలాగా పెడితే కనీసం వాటిని తీయాలనిపిస్తుందని, అలా అనమాట. సో మనల్ని విసిగించకుండా ఉండడం కోసమే వాళ్ళకి అలా కనపడేలా పెట్టాను. సో మోస్ట్ ఆఫ్ ద టైం మేము పడుకున్నప్పుడు వాళ్ళు జెట్ లాగ్ వల్ల లేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా అక్కడ ఉన్నాయి పిక్ చేసుకొని ఆడుకున్నారు. సో దిస్ వాస్ ఆల్సో ద బెస్ట్ పార్ట్. అండ్ నేను నా లాస్ట్ వీడియోలో ఈ ట్రావెల్ హ్యాంగర్ ఆర్గనైజర్ని చూపించాను కదా, చూడండి, జస్ట్ అన్క్లిప్ చేసుకొని హ్యాంగర్ రాడ్కి తగిలించుకోవడమే. దెన్ మన షెల్ఫ్స్లో నుంచి బట్టలు తీసుకున్నట్టు తీసుకోవడమే. పిల్లలకైతే ఇది బాగా యూజ్ అయింది. నైట్ డ్రెస్లు, సాక్స్లు అన్నీ వాళ్ళే తీసుకున్నారనమాట మమ్మల్ని అడగకుండా. ఇట్ వాస్ వెరీ వెరీ కంఫర్టబుల్. దీని గురించి డీటెయిల్స్ అన్ని లాస్ట్ వీడియోలో పెట్టాను. చూడకపోతే ఆ వీడియోని పిన్ కమెంట్లో పెడతాను, ఒకసారి చూసేయండి. ఇది మా బెడ్రూమ్ వ్యూ. నైట్ టైం టోక్యో డౌన్ టౌన్ చూడండి ఎంత బాగుందో. రేపు మార్నింగ్ డే వ్యూ కూడా చూసేద్దాం. మేము ఎయిర్పోర్ట్ నుంచి రూమ్కి వచ్చిన తర్వాత అలా రోడ్ల మీద సరదాగా వాక్ చేస్తూ డిన్నర్ తిందాం అనుకున్నాం. బట్ ఆల్రెడీ చాలా టైర్డ్ అయిపోయాం. సో ఇంట్లో నుంచి ఫ్లైట్ కని తెచ్చుకున్న చపాతీలు ఉంటే అవి తినేసాం. అండ్ ఈ హోటల్ కిందే చిన్న షాప్ ఉందన్నమాట. మా ఆయన వెదురు, పాలు, గుడ్లు, బ్రెడ్ రేపు బ్రేక్ఫాస్ట్ కోసం తేయడానికి వెళ్ళారు. ఇది యాక్చువల్లీ మా బెడ్. మేము పడుకుంటాం. వ్యూ చూపిస్తాను, మీరు కూడా చూడండి. దేర్ యూ గో. ఇదనమాట డౌన్ టౌన్ వ్యూ. సో అదండి మా డే 1 ఇలా గడిచింది. ఇంకా కాసేపు నిద్రపోదాం అనుకుంటున్నాను. పొద్దున్నే ఏ టైంకి లేస్తానో తెలీదు. బాయ్, గుడ్ నైట్. నేను నైట్ 11:30కే పడుకున్నాను. బట్ 2:30కే మా అందరికీ మెలకు వచ్చేసింది. పిల్లలు అయితే బయట ఆడుకుంటూ ఉన్నారు అండ్ మా ఆయన కాఫీ పెట్టుకుంటున్నారు. బై ద వే అది కిచెన్ ఏరియా అనమాట. ఒక అరగంటది పిల్లలు ఆకలేసిందన్నారు. సో వాళ్ళకి నేను బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టాను. వాళ్ళు తినే లోపల ఈరోజు వెళ్ళే ప్లేసెస్కి ట్రైన్ రౌట్స్ అండ్ ఎక్కడ దిగాలి, స్టేషన్ పేర్లు, ఇలాంటివన్నీ మా ఆయన చూస్తూ ఉన్నారు. పిల్లలకేమో జెట్ లాగు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఒక 2 గంటలు టీవీ చూసాం. దాని తర్వాత పిల్లల్ని మళ్ళీ పడుకోబెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ చూడండి మార్నింగ్ వ్యూ. పొద్దున్నే ఇంకా సన్ అప్పుడప్పుడే రైజ్ అవుతుంది అనమాట. లైక్ 5:36-ish ఇలా ఉంది. సో ఇది డౌన్ టౌన్ వ్యూ. టోక్యోలో మనం లేసాం కదా అని పొద్దున్నే బయటకు వెళ్ళిపోయినా అక్కడ ఏం షాపులు తీరంట. సో 8:30కి అలా బయలుదేరితే లెగోల్యాండ్కి మా రూమ్ నుంచి 1 hour ట్రైన్లో వెళ్ళాల్సి ఉంది. సో 9:30కి అక్కడికి రీచ్ అవుతే అట్లీస్ట్ 10 o'clock ఓపెన్ చేస్తాడు అనుకుంటున్నాను. సో పిల్లలు వేసే లోపల నేను ఆ పనులని బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళని రెడీ చేయొచ్చు అనుకున్నాను. అండ్ ఈరోజు లెగోల్యాండ్కి వెళ్తాం కాబట్టి మా అబ్బాయి లెగో డ్రెస్ వేసుకున్నాడు. సో బ్రేక్ఫాస్ట్ అన్ని తినేసిన తర్వాత మొత్తానికి జపాన్ వచ్చాక జెట్ లాగ్లన్నీ పోయి రూమ్లో కాలక్షేపాలన్నీ అయిపోయినాక టోక్యో చూడడానికి వెళ్తున్నాం. ఈరోజు చాలా చల్లగా ఉందంట, అందుకే అందరం జాకెట్లు వేసుకొని స్టార్ట్ అయ్యాం. సో 8:15 అలా అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి లెగోల్యాండ్కి వెళ్తాం. సో ఇక్కడ నుంచి టోక్యో స్టేషన్, అక్కడ నుంచి ట్రైన్ తీసుకొని లెగోల్యాండ్ వెళ్తాం. ఇట్స్ గోయింగ్ టు బి 1 hour రైడ్ అంట. మా పిల్లలు ఆల్ ఎక్సైటెడ్ అండ్ ఆల్ సెట్.
నెక్స్ట్ టైం పైకి వచ్చేటప్పుడు మా హోటల్ నుంచి 5 minutesలోనే స్టేషన్ ఉంది. అండ్ జపాన్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా అంటే చాలా కన్వీనియంట్. మేము పిల్లల్ని స్ట్రోలర్లో తీసుకెళ్ళినప్పుడే కొంచెం ఇబ్బంది పడ్డాం, ఎందుకంటే మనకి ఎస్కలేటర్ ఇట్ సైడ్ ఉన్న లిఫ్ట్ వేరే పక్కన ఎక్కడ ఉంటుంది, కొంచెం దూరం నడవాల్సి వచ్చింది. బట్ అదర్ దెన్ దట్ చాలా కన్వీనియంట్ అనమాట. ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా మనకి ట్రైన్లోనే వెళ్ళొచ్చు. అండ్ ట్యాక్సీస్ కూడా ఉంటాయి, కానీ ట్యాక్సీస్ చాలా ఎక్స్పెన్సివ్, అందుకని ట్రైన్సే ప్రిఫర్ చేశాము. ఇంకొకటి ఏంటంటే మనం ట్రైన్లో వెళ్ళాలంటే ఫస్ట్ సుయికా పాస్ అని ఒకటి ఉంటుంది అనమాట. మేము యూఎస్లో ఉండేటప్పుడే ఆ పాస్ని తీసేసుకున్నాం. సో మనం జపాన్ వెళ్ళిన తర్వాత కూడా మనం తీసుకోవచ్చు, బట్ మనం ట్రావెల్ చేసే ముందే అది కొనుక్కొని పెట్టుకోవచ్చు. కనిపిస్తుంది కదా, ఇదంతా ఏంటంటే రైల్వే స్టేషన్ అంట. అసలు చూసారా ఎంత పెద్దగా ఉందో. దీంట్లోనే ఆల్మోస్ట్ ఒక 200 నుంచి 300 షాపులు ఇంకా పైనే ఉంటాయేమో. నేను ఒక హాఫ్ వేనే చూశాను. స్టార్ బగ్స్, లూయి వుటన్, పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా జస్ట్ ఈ స్టేషన్లో ఉన్నాయి. స్టేషన్ అనేది ఒక చిన్న పార్టే, అండ్ పైన మనకి 6 to 7 floors మొత్తం షాపింగే ఉందన్నమాట. ఫుడ్ షాపులు, ఫర్నిచర్ షాపులు, బట్టల షాపులు, బ్యాగుల షాపులు, యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్ అన్నట్టున్నాయి. అసలు ఎన్ని షాపులో నడిచి 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 అయితే కాళ్ళు నొప్పులు వచ్చినాయి. బై ద వే నేను చెప్పిన స్వికా పాస్ ఇది. మనీ లోడ్ చేసి పెట్టుకోవాలి, అండ్ ట్రైన్ ఎక్కే ముందు దిగేటప్పుడు ట్యాప్ చేయాలి, అండ్ మనీ డిటెక్ట్ అయిపోతుంది అనమాట. దాట్స్ హౌ వీ పే ఫర్ ద ట్రైన్. ఇలా కాకపోయినా మనం మామూలుగా టికెట్ కూడా కొనుక్కొని వెళ్ళొచ్చు. అండ్ మేము ఎక్కిన ట్రైన్స్ అన్ని మోస్ట్లీ JR లైన్వే, విచ్ ఇస్ జపాన్ రైల్వేస్. ఇది లోకల్ ట్రైన్ అనమాట. అన్నట్టు ట్రైన్లో ఫోన్లు మాట్లాడకూడదండోయ్. అండ్ అసలు ఎవ్వరూ కనీసం కన్నెత్తి కూడా చూడరు, నవ్వరు, ఏమిటో. అండ్ ఇప్పటి వరకు నేను చూసిన ప్లేస్లు అయితే చాలా నీట్గా ఉన్నాయి. డస్ట్బిన్స్ అయితే ఎక్కడ ఉండవంట. ఒకవేళ మీరు ఏదన్నా పిల్లలు తినేసిన ర్యాపర్స్ అలాంటివి పడేయాలనుకుంటే మనం ఒక కవర్ క్యారీ చేసుకోవాలి. అన్నీ ఆ కవర్లో వేసి ఎక్కడన్నా ఒక దగ్గర డస్ట్బిన్ కనిపిస్తే తీసుకెళ్ళి దాంట్లో వేసుకోవాలంట. అది సంగతి. సో ట్రైన్లో నుంచి ఇది మనకి సిటీ వ్యూ. ఎక్కడ పడితే అక్కడ ఇలా పెద్ద పెద్ద బిల్డింగ్లు, చెట్లు, అంటే చాలా క్లీన్గా నీట్గా ఉంది. అండ్ మధ్య మధ్యలో ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ మనకి వాటర్ కూడా కనిపిస్తుంది. మధ్య మధ్యలో వాటర్ కూడా కనిపించింది అక్కడక్కడ. ఐ థింక్ ఇది బ్యాక్ వాటర్సో ఏంటో నాకు తెలియదు, కానీ మొత్తానికి టోక్యో సిటీ మధ్యలో అక్కడక్కడ మనకి అలా వాటర్ బాడీస్ కనపడుతున్నాయి అనమాట. ఫైనలీ గంట ప్రయాణం చేసిన తర్వాత లెగోల్యాండ్కి వచ్చేసాం. అక్కడ డెక్స్ అని కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్లోనే మనకి లెగోల్యాండ్ ఉంది. పిల్లలు పాపం చాలా దూరం నడిచారు. ఇందాక మీరు స్టేషన్ చూసారు కదా, ఆ స్టేషన్ మొత్తం చాలానే నడిచారు. మేము స్ట్రోలర్స్ తీసుకురాలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఎత్తుకుంటున్నారనమాట. దానికి మా ఆయన మనం పరిగెడదాం, ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళు అన్నట్టు కొన్ని గేమ్స్ ఆడిస్తున్నాడు. నేను వాళ్ళు మర్చిపోయి ఎత్తుకొని అడగకుండా ఉంటారని. అండ్ ఈ బిల్డింగ్లోనే మేడం టుసాట్స్ ఉందంట. టైం ఉంటే వెళ్తాం, లేకపోతే లేదు. కిడ్స్ ఆల్రెడీ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. లైక్ రన్నింగ్ అక్కడే అనమాట లెగోల్యాండ్. సో డే 2 ఈరోజు ఫస్ట్ ప్లేస్ దట్ వీఆర్ విజిటింగ్ ఇస్ లెగోల్యాండ్. ఇది జస్ట్ కిడ్స్ కోసమే వచ్చాం అనమాట. మా ఐటనరీలో అది లేదు, బట్ విదుర్ అది కావాలన్నాడని వీ ప్లాన్ దిస్ మార్నింగ్. టికెట్స్ ఆన్లైన్లో కొనుక్కొని వచ్చేసాం. సో లెట్స్ ఎక్స్ప్లోర్ లెగోల్యాండ్. యాక్చువల్లీ ఇట్స్ అ బమ్మర్, ఇంకా ఓపెన్ చేయలేదంట. ఎన్నింటికి ఓపెన్ చేస్తారో, బయట చాలా చల్లగా ఉంది. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దెమ్ టు ఓపెన్. ఈలోపు ఇక్కడేవో ఉంటే పిల్లలు ఆర్ గెటింగ్ టు ఇది కింద ఒక వెచ్చాల కొట్టు ఓపెన్ చేసి ఉంటే చలికి తట్టుకోలేక అక్కడికి వెళ్ళాం. 45 minutes వెయిట్ చేశాక ఇది ఓపెన్ చేశారని తెలిసింది. అంటే ఆల్మోస్ట్ 10:30 అలా అయిపోయిందనమాట. ఎప్పుడెప్పటి నుంచో వెయిట్ చేస్తున్న లెగోల్యాండ్ ఇదేనండి. ఇది దాని ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లోనే లెగోతో చేసిన కార్లు, బొమ్మలు లాంటివి డిస్ప్లేలో పెట్టారు. అండ్ ఇట్ సైడు పైనుంచి పైప్స్ అన్నీ వచ్చినాయి అనమాట. ఆ పైప్స్ నిండా కూడా లెగో పీసెస్తోనే డెకరేషన్ లాగా పెట్టారు. టికెట్లన్నీ వాళ్ళు చూసినప్పుడు మనం లైన్లో వెయిట్ చేయాలి కదా. మనం వెయిట్ చేసేటప్పుడు ఇక్కడ ఒక చిన్న లెగో బోర్డ్ లాగా పెట్టారు, అండ్ కింద లెగో పీసెస్ ఉన్నాయన్నమాట. ఇఫ్ యూ వాంట్ వీ కెన్ మేక్ సంథింగ్. సో మా పిల్లలు అక్కడ కూర్చొని ఏదో మేక్ చేసుకుంటున్నారు. అండ్ లైన్ కొంచెం ఫాస్ట్గానే మూవ్ అవుతుంది, కానీ కొంచెం సేపు అట్లే లైక్ 10-15 minutes మనం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇదిగో ఈ అన్నేమో మన టికెట్స్ అన్నీ స్కాన్ చేసిన తర్వాత మనకి మెడలో ట్యాగ్స్ అన్నీ వేసి ఇంక అతను లోపలికి పంపించారు. ఈ దేశంలో వాళ్ళు మాస్కులు అయితే కంపల్సరీ అండి. ఎవరిని చూసినా మాస్కులు వేసుకునే ఉంటున్నారు, ఏమిటో మరి. లోపలికి వెళ్తూనే అక్కడ మనకు ఒక పెద్ద బ్యాక్డ్రాప్తో ఒక వాల్ ఉందన్నమాట. అక్కడ మనం ఫోటో తీసుకోవచ్చు. అండ్ ఫోటో తీసుకున్న ప్రతిసారి వాళ్ళు మనకి కడిగేసిన తర్వాత ప్రింట్ ఇస్తారు కదా, అది కొనుక్కోవాలంటే ఛార్జ్ అనమాట. సో కావాలంటే మనం ఫోటో తీసుకోవచ్చు, అదర్వైజ్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో ఇలా ఇది అక్కడ ఫోటో తీసుకున్న తర్వాత లోపలికి వెళ్తున్నాం అనమాట. పైన చూసారు కదా అవేవో హ్యాంగ్ అవుతున్నాయి. ఎవ్రీథింగ్ హియర్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ లెగో పీసెస్ అంట. సో అక్కడ కనిపిస్తుంది అది 2 ton లెగో పీసులు అంట. ఫస్ట్ లోపలికి రాగానే పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న ప్లే ఏరియా లాంటిది పెట్టారు. సో మా వాళ్ళు వెళ్ళి అక్కడ ఆడుకుంటున్నారనమాట. చూడండి 2 tons. సో దాంట్లో 2 tons లెగో పీసులు ఉన్నాయంట. ఇక్కడ కనిపించే సైనికులు, ఈ బొమ్మలంతా మనకి లెగోస్లో చిన్న చిన్న హ్యూమన్ ఫిగర్స్ లాగా వస్తారు కదా, అవి.
అండ్ నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఎక్కడికి వెళ్ళినా కానీ స్టాంప్స్ వేస్తారని. సో ఇక్కడ పిల్లలు లెగోల్యాండ్లో లోపలికి వచ్చిన వెంటనే స్టాంప్ వేసుకున్నారు. సో ఏ ప్లేస్ విజిట్ చేస్తే ఆ ప్లేస్లో పిల్లల్ని స్టాంప్ బుక్ తీసుకెళ్తే స్టాంప్ వేసుకోవచ్చు అనమాట. పిల్లలు స్టాంప్లు స్టిక్కర్లు అంటే ఎగ్జైట్ అవుతారని అలా పెట్టారంట. సో ఎంట్రన్స్ నుంచి కొంచెం లోపలికి వస్తే ఇక్కడ మనకి ఒక రైడ్ ఉంది. సో ఆ రైడ్ని కెమెరాతో షూట్ చేయకూడదన్నారు. ఫస్ట్ అయితే వాడు పొడుగున్నాడా లేదా అక్కడ చెక్ చేశారు. అట్లీస్ట్ రైడ్స్ ఎక్కడానికి 4 feet టాల్ ఉండాలన్నమాట. సో అక్కడ రైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపు వస్తే ఏం చేశారంటే జస్ట్ ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. మొత్తం టోక్యో సిటీని లెగోస్తో కట్టారు. అసలు ఎంత బాగుందంటే అసలు మనం నమ్మలేము. మొత్తం లెగో పీసెసే. అసలు నాకు వీడియో ఎలా తీయాలో కూడా తెలియలేదు, ఎంత బాగుందో. ఇది చూడండి, ఆ రోడ్స్ కానీ ఆ బ్రిడ్జ్ మొత్తం అన్నమాట. ఇట్స్ ఎంటైర్లీ మేడ్ ఆఫ్ లెగోస్. ఆ కింద కనిపించే చెరీ బ్లాసమ్ ట్రీస్ ఉన్నాయి కదా, ద పింక్ వన్స్ దేర్, అవి కూడా లెగోలో ఉన్న చిన్న చిన్న పీసులతో చేశారంట. ఇది స్టేట్ క్యాపిటల్ బిల్డింగ్. అమేజింగ్గా కట్టారండి. నాతో పాటు ఇవన్నీ మీకు కూడా చూపించాలని ఎవ్రీ బిట్ ఆఫ్ డీటెయిల్ని నేను చాలా జాగ్రత్తగా రికార్డ్ చేశాను. చూడండి. ఇది వచ్చి వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అంట అక్కడ. సో ఇదంతా టెంపుల్ ఏరియా ఎంత పెద్దగా ఉంటుందంట. సో అదంతా ఇటు సైడ్ బిల్డ్ చేశారు. ఇంకొంచెం పక్కకి వెళ్తే ఇది సో వాళ్ళకి ఒక స్టేడియం ఉందంట. అది కూడా మన సుమో ఫైటింగ్ స్టేడియం అనమాట. సో అక్కడ సుమో రెజ్లింగ్ ఫైటింగ్ వాట్ ఎవర్ అది ఫేమస్ కాబట్టి అది ఆ స్టేడియము. సో లెగోల్యాండ్లో ఇది ఒక మ్యూజియం లాగా ఎంటైర్ టోక్యో సిటీని వాళ్ళు లెగోస్తో ఎలా బిల్డ్ చేశారు అండ్ మనం కూడా వన్ షాట్లో చూసేటట్టు అక్కడ పెట్టారంట. సో ఈ బిల్డింగ్ దగ్గర కూడా ఒక స్టాంప్ ఉంది. మా చిన్నోడు ప్రతి స్టాంప్ని వదలకుండా వేసుకుంటూ వెళ్ళాడు. అక్కడ నుంచి కాస్త ముందుకెళ్ళిన తర్వాత ఇంకొక రైడ్ ఉంది, అది కిడ్స్ రైడ్ అనమాట. సో మా చిన్నోడిని ఎక్కించాలంటే నేను కూడా ఉండాలన్నారు. సో నేను కూడా ఆ రైడ్ ఎక్కడానికి వెళ్ళాను. అండ్ ఇక్కడ థియేటర్ కూడా ఉంది. లాస్ట్లో లెగోకి సంబంధించిన మూవీ ఏదో వేస్తారన్నారు. సో అది లాస్ట్లో చూపిస్తాను అండ్ మీకు కూడా అది లాస్ట్లో చూపిస్తాను. అండ్ ఫుడ్ కూడా ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ ఉంది. సో మోస్ట్లీ ఫ్రైస్ అలా కొంచెం అమెరికన్ ఫుడ్ కూడా ఉంది, కానీ మోస్ట్లీ లైక్ జాపనీస్ ఫుడ్డే ఉందన్నమాట. ఇది ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ లెగోల్యాండ్ అని చెప్పచ్చు. ఇక్కడ ఏంటంటే మొత్తం లెగోస్ అలా ఎక్కడంటే అక్కడ పడేశారనమాట. పిల్లలు వాళ్ళకి నచ్చింది బిల్డ్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో టైం లిమిట్. రోజంతా ఉండాలన్నా కూడా ఉండొచ్చు. ఆడుకున్నారు. దాని తర్వాత అక్కడి నుంచి మూవీ టైం అయిపోయిందని వాళ్ళు ఒక బెల్ ఇలా కొట్టి మూవీ టైం అని చెప్తారు. సో మనం ఆ టైంకి అంటే 3 shows ఉన్నాయి. మేము 1:45కో ఎప్పుడో ఒక షో ఉంటే దానికి వెళ్ళామన్నమాట. ఈ మూవీలో అన్నిటికన్నా అద్భుతమైన చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లేదండి, జాపనీస్ లాంగ్వేజ్లో ఉంది. కనీసం సబ్‌టైటిల్స్ కూడా లేవు. ఇది 3D మూవీ అనమాట. జస్ట్ 3D కాదు, సారీ 4D. సో ఏంటంటే మనం పెట్టుకున్నప్పుడు వాటర్స్ పడడం, కుర్చీలు షేక్ అవ్వడం ఇలాంటి వాటికి పిల్లలు ఎగ్జైట్ అయ్యారు, కానీ అసలు ఆ భాష అనేది అర్థం కూడా కాలేదు. సో మూవీ మనకి అయితే నచ్చదు, బట్ కిడ్స్ కోసం అయితే వెళ్ళొచ్చు. సో అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ తీసుకొని మా హోటల్ ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆల్రెడీ పిల్లలు చాలా స్లీపీగా ఉన్నారు. సో అక్కడే ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడ తిన్నాము. అక్కడ అసలు చికెన్ కూడా లేదు, ఓన్లీ బీఫ్, ష్రింప్ ఇవే ఉన్నాయన్నమాట. సో మేము ష్రింప్ తింటామని అది ఆర్డర్ చేసుకున్నాం. దాంట్లో ఉప్పు లేదు, యాక్చువల్లీ అసలు బాగోలేదు. తప్పదు, ఇంకేం చేస్తాం, ఏదో ఒకటి తినాలి కాబట్టి తినేసాం. అక్కడి నుంచి హోటల్కి వెళ్ళి కాసేపు ఆఫ్టర్నూన్ పడుకున్నాం. పిల్లలైతే చాలా నిద్ర వచ్చేసింది, ఎందుకంటే అది యూఎస్లో నైట్ టైం అనమాట. ఇంకా ఈరోజు 7 o'clockకి పోకెమాన్ రెస్టారెంట్లో రిజర్వేషన్ తీసుకున్నాం. ఇక్కడ మీరు డిన్నర్కి వెళ్ళాలి అనుకుంటే 30 days ముందు రిజర్వ్ చేసుకోవాలంట, లేకపోతే దొరకదు. మాకు యాక్చువల్లీ దొరకలేదు, బట్ ఆ రోజు మార్నింగ్ ఎవరో రిజర్వేషన్ క్యాన్సిల్ చేసుకుంటాం వల్ల మాకు దొరికిందనమాట. ఇది ద మోస్ట్ క్యూటెస్ట్ రెస్టారెంట్ అని చెప్పుకోవాలి. పిల్లలకైతే పిచ్చిగా నచ్చేస్తుంది. మనం ఎంట్రన్స్లో వస్తున్నప్పుడే టేబుల్స్ కన్నా ముందు మొత్తం పోకీమాన్ క్యారెక్టర్స్ అన్నీ చూసారా, ఎన్ని బొమ్మలు ఉన్నాయో ఇలా డిస్ప్లేలో పెట్టారు. ఎక్స్పెన్సివ్ అంటే ఎక్స్పెన్సివ్ కాదనే చెప్పాలి, కొంచెం పర్వాలేదు, యావరేజ్ ప్రైజెస్లో ఉన్నాయి ఇవి. అసలు పెద్ద బొమ్మల నుంచి చిన్న బొమ్మల వరకు చాలా బొమ్మలు ఉన్నాయన్నమాట. మేము కూడా ఒక బొమ్మ కొనుక్కున్నాం. అండ్ మనం రెస్టారెంట్లో తినేటప్పుడు ప్రతిదీ సర్వ్ చేసే ప్లేట్ దగ్గర నుంచి బర్గర్లు కానీ ఏమైనా కానీ మొత్తం అన్నీ పోకీమాన్ ఫేస్, కళ్ళు అలా ఉండేలాగా ఇస్తారనమాట.
choose it, keep the bottom on the top of the that's all keep that. అండ్ ఇంకొకటి మనం బోన్ చేస్తున్నప్పుడు ఇలా పోకిమాన్ ఒకసారి వచ్చి వాడు డ్యాన్స్ వేసి వాడు మాట్లాడి వెళ్తాడు. అది కూడా మొత్తం జపనీస్ భాషలోనే ఉంటుంది. సో మనకేం అంతగా అర్థం కాదు. బట్ పిల్లలైతే ఆ పోకిమాన్ వచ్చినప్పుడు అలా ఎంజాయ్ చేశారనమాట. మనకి ఫుడ్ సర్వ్ చేసి ఇచ్చే ప్లేట్స్, బౌల్స్ అండ్ ఆ బర్గర్ మీద చూడండి లైక్ పోకిమాన్ కళ్ళు, వాడికి 2 చెవులు లాగా పెట్టారు. అండ్ దెన్ డెజర్ట్ ఆర్డర్ చేసినా కూడా ఇట్స్ మా పిల్లలు అయితే దే వర్ వెరీ ఎక్సైటెడ్. ఆల్మోస్ట్ మొత్తం తినేశారు. ఇప్పుడు జస్ట్ మీకు ఆ పోకిమాన్ కెఫే ఎలా ఉందో చూపిస్తాను. ఎంట్రన్స్లో అక్కడ మనము యాక్చువల్లీ రిజర్వేషన్ చేసుకుంటాం కాబట్టి అక్కడ చెక్ ఇన్ చేస్తారు హోటల్లో చేసినట్టు. అండ్ దెన్ మీరు లోపలికి వచ్చిన తర్వాత 2 sides ఫుల్ టేబుల్స్ ఉంటాయి. మధ్యలో ఇలా టీవీ పెట్టారు అండ్ పోకిమాన్ సిరీస్ వస్తాయి. ఇక్కడ 2 బిగ్ పోకిమాన్స్ ఉంటాయి. దాని ముందు ఒక టేబుల్ పెట్టారు. సో మనం ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి షిబుయా క్రాసింగ్ అని ద వరల్డ్స్ మోస్ట్ బిజియెస్ట్ క్రాసింగ్, ఆ ప్లేస్ కూడా చూసేసిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాం. సో అదండి ఈరోజు అలా గడిచింది. 3 places మాత్రమే చూడగలిగాం. పిల్లలతో ఇంతకన్నా ఎక్కువ ఏం చూడలేం బికాస్ పాపం వాళ్ళు కూడా చాలా వాక్ చేశారు. రేపు ద మోస్ట్ ఎక్సైటింగ్ టీమ్ ల్యాబ్స్ ప్లానెట్స్కి వెళ్తున్నాము. ఇది పిల్లలున్నా లేకపోయినా జపాన్ వెళ్తే మనం తప్పకుండా చూడాల్సిన ప్లేస్. నెక్స్ట్ వ్లాగ్లో నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్ళి అణువు చూపిస్తా. మరి నాతో పాటు మీరు కూడా రావాలంటే జస్ట్ ఆ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదండి, అది నొక్కేయండి. నొక్కేసి ఉంటారులే. ఈ వీడియోని లాస్ట్ దాకా చూసిన తర్వాత కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే ఎలా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. జపాన్ వెళ్ళే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జపాన్ సిరీస్ ఎపిసోడ్ 3లో మళ్ళీ కలుద్దాం. బాయ్.